తెలంగాణ సినిమా వేదిక గౌరవాధ్యక్షులు రామరెడ్డి గారికి, లారా గారికి, బైరాగ్ గారికి, ఈ వేదికను పంచుకున్న సిద్ధన్నకి, సీనన్నకి, మిత్రుడు శ్రవణ్కి, మిగతా మిత్రులందరూ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. ఇక్కడ అంటే ఈ చర్చ మొదలు పెడితే చాలా టైం పడుతుంది, కానీ ఒక్కొక్క సబ్జెక్టుకి రోజుల తరబడి మాట్లాడుకునే అంశాలు ఇవి. సీనన్న ఆలోచించినా, నేను ఆలోచించినా, లేకపోతే తెలంగాణ సినిమా గురించి కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు ఆలోచించినా కూడా ఇవే చెప్పాల్సి వస్తుంది, అవే మాట్లాడాల్సి వస్తుంది రిపీటెడ్గా. ఇవే దాదాపు 15 సంవత్సరాలుగా మాట్లాడుతూనే వస్తున్నాం. నువ్వే కర్ణాకర్ వేరేనా? అది వేరే ఆర్గనైజేషన్. ఓకే. అయితే ఈ సమ్మె దీంట్లో ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. సరే, దాంట్లో తప్పలేదు, ఎందుకంటే ప్రపంచ కార్మికుల ఏకం కండి అనే నినాదం అనేది అందరికీ వర్తిస్తుంది కాబట్టి నేను దాన్ని ఆ కోణంలో సమర్థిస్తాను, అంతే తప్ప వేరే కోణం ఇంకొక రకంగా దీన్ని తాత్కాలికమైన ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం నేను సమర్థించను. ఇప్పుడు ప్రపంచ కార్మికుల కోణంలో మాత్రం దీన్ని సమర్థిస్తాను ఈ చర్చ విషయంలో సంబంధించి. ఎందుకంటే కార్తీక్లో చాలా అంశాలు మాట్లాడండి, ఇంకా టైం లేదు కాబట్టి తను ముగించినట్టున్నాడు. కానీ బట్ తన ఆవేదన నాకు అర్థమైంది, సీనన్నకు అర్థమైంది, ఇక్కడ మిత్రులకు కూడా చాలామందికి అర్థమై ఉంటుంది. ఎక్కడైనా మన వాటా ఎంత, మనం ఎక్కడున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ ఆర్గనైజేషన్స్ చాలా పుట్టుకొచ్చినాయి. ఆ తెలంగాణ ఆర్గనైజేషన్లో కూడా ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారనేదే క్వశ్చన్ మార్క్. చాలా ప్రధానమైన సమస్య ఏంటంటే పేరు ఏదైనా కూడా పాలు నీళ్ళలో అందరూ ఉంటారు. దాదాపు 20 సంవత్సరాలుగా మనం ఎఫ్డీసీ సంబంధించి కానీ, ఎన్పిఆర్ సంబంధించి కానీ, ఎన్పానల్మెంట్ ఎంతమందికి ఉంది, యాడ్స్ కానీ, గవర్నమెంట్ నుంచి లబ్ధి కానీ ఎంతమంది పొందారని మీరు లెక్కలు తీస్తే ఎంతమంది నేల మీద కూడా లెక్క పెట్టలేము మన వాళ్ళని. సో అలాంటి సిచ్యువేషను అన్ని ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి, అన్ని ప్రభుత్వాలు చేసాయి కూడా. సో ఆ సమస్యని, సమ్మెకి సంబంధించిన దాన్ని పక్కన పెడితే తెలంగాణ సినిమా అనేది నేను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అందులో కూడా టైం సరిపోలేక ఈ పాలసీ ఎట్లా ఉండాలి దాని మీద చాలా సుదీర్ఘమైన చర్చ చేశాము. ఆ పాలసీ మేకింగ్ ఉంటే తప్ప తెలంగాణ సినిమా బతకదు. ఎందుకంటే తెలంగాణ సంస్కృతి అనేది సజీవమైనది, అదొక సంజీవిని పర్వతం లాంటిది. ఇక్కడున్న సంస్కృతి అది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం. ప్రపంచంలో చాలా చాలా కొన్ని ప్రాంతాలకి ఆ ప్రత్యేకత ఉంటుంది. అరుదైన ప్రత్యేకత తెలంగాణ సంస్కృతి మనకు చాలా ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టింది మన తెలంగాణ సమాజానికి. ఆ సంస్కృతి ఇంకా సజీవంగా సహజ నదిలాగా ప్రాణం పోసుకుంటూ ప్రాణాలని మనకు శ్వాసలాగా మనకు అందిస్తూనే అది నడుస్తుంటుంది. ఈరోజు కాకపోయినా రేపైనా పాలసీ వస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సినిమా అనేది సగౌరవంగా తలెత్తుకొని ప్రపంచ సినిమాకు ధాటిగా ధీటుగా నిలబడుతుందనే నమ్మకం అయితే నాకుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది, రోజు లేట్ కావచ్చు. గత ప్రభుత్వం కూడా సీనన్న చెప్పినట్టు ప్రతి థియేటర్లో ఒక ప్రైమ్ షో అనేది అనుకున్నారు, రకరకాలుగా ప్లాన్ చేసి, ఇన్స్టిట్యూట్ ప్లాన్ చేసి, కానీ మరి ఏమీ జరగలేదు ప్రాక్టికల్గా. ఇప్పుడు కూడా ఏంటంటే 12 సంవత్సరాల ముందు సిద్ధంగా మేమంతా కూడా ఒక మీటింగ్లో చర్చించినప్పుడు అసలు తెలంగాణ భాష అనేది అసలు ప్రైమరీ స్కూల్ నుంచే స్టార్ట్ కావాలి. తెలుగు పుస్తకం కావాల్సిన తెలంగాణ పుస్తకం కావాలి. పిల్లలకు ఫస్ట్ లాంగ్వేజ్ లాగా, సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ తెలంగాణ పుస్తకం పాఠ్యాంశాల్లో పెట్టి అసలు మన తెలంగాణ పదాలు, నాణ్యులు, మన తెలంగాణ సంస్కృతి, మన తెలంగాణ వీరులు, మన తెలంగాణ త్యాగాలు, అనేకమైన అంశాలని వాళ్ళకు ఉగ్గుపాలతో సహా నేర్పిస్తే తప్ప తెలంగాణ సినిమాకి అది ఒక ఆయువు పట్టులాగా ఉండదు. ఎందుకంటే మనం ఈ తెలుగు సినిమా ఒరవడిలో మన తర్వాత జనరేషన్స్, ఇప్పుడు పిల్లల జనరేషన్ అంతా కూడా తెలుగు సినిమానే తెలుగు అనుకుంటున్నారు, తెలుగు సంస్కృతినే తెలుగు అనుకుంటున్నారు. అదే సంస్కృతి అనుకుంటున్నారు. ఏ సంక్రాంతికి కోడి పందాలు కావచ్చు, రకరకాల ఇవి కావచ్చు, అది సంస్కృతి అనుకుంటున్నారు. ఎందుకంటే మనం మన పిల్లలకు చెప్పలేకపోతున్నాం, మనం చెప్పలేకపోయాం. కాబట్టి మనం సినిమా ద్వారా కనుక చెప్పగలిగితే
ఎందుకంటే మీరు చూడండి, మలయాళంలో ఓణం పండుగ వస్తే రిలీజ్ అయ్యే సినిమాలు ఎట్లాంటి కంటెంట్తో వస్తాయి, సంక్రాంతి పండుగ వస్తే ఇక్కడ రిలీజ్ అయ్యే సినిమాలు ఎట్లాంటి కంటెంట్తో వస్తాయి మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఇక్కడ ఇద్దరు పిల్లల సినిమాలు లేదా ఇద్దరు మొగుళ్ళ సినిమాలు ఇవి తప్ప ఒక అద్భుతమైన సందేశాత్మక సినిమా కావచ్చు, లేకపోతే క్వాలిటీ సినిమా కావచ్చు, లేకుంటే మానవ విలువల్ని పెంచే సినిమా కావచ్చు, లేదా సంస్కృతిని కాపాడుకునే సినిమాలు కావచ్చు, ఎంతో వచ్చాయి. మన వేలన్నీ కూడా లెక్క పెట్టలేము. అదే మలయాళంలో ఓణం వస్తే ఎన్ని సినిమాలు వస్తాయి. అక్కడ ప్రత్యేకమైన పండుగ అది. ఆ ఓణంకి వచ్చే సినిమాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి, వాళ్ళ సంస్కృతి చాటి చెప్పే విధంగా ఉంటాయి. అట్లాగే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆయా ప్రాంతాల్లో సినిమా బతికిందంటే ప్రేక్షకులు బతికించాలి. ప్రేక్షకులు బతికించాలంటే ప్రేక్షకుడు ఏం కావాలో, ప్రేక్షకుడు దేన్ని ఐడెంటిఫై చేసుకుంటాడో, ప్రేక్షకుడు దేన్ని నమ్ముతాడో, ప్రేక్షకుడికి ఏది దగ్గరగా ఉంటుందో అది మనం ఇవ్వాలి. అది ఇస్తే తప్ప మన దగ్గరికి రాడు ప్రేక్షకుడు, మన సంస్కృతి బతకదు. ఈరోజు సినిమా నిజంగా కూడా చచ్చిపోయింది. అది పెద్ద సినిమానా చిన్న సినిమానా, క్వాలిటీ ఉందా లేదా, దాని సందేశాత్మక చిత్రమా, ఇవన్నీ పక్కన పెడితే చాలా తక్కువ సంఖ్యలో సినిమాలు ప్రేక్షకులు ఆదరించే సినిమాల్లో ఉన్నాయి. చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఏదో టైంపాస్ కోసం వెళ్ళి సినిమా చూడటం వేరు, సినిమా తప్పనిసరిగా చూడాలని థియేట్రికల్ సినిమా చూడటం వేరు. సినిమా ఎట్టి పరిస్థితుల్లో సినిమా చూడాలి, చాలా బాగుందట, పిల్లలు తీసుకుని వెళ్ళాలి, లేకుంటే కుటుంబంలో వెళ్ళాలని సినిమాలు ఒకటి రెండు కూడా మనం వెళ్ళలేక పెట్టి సినిమాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రేక్షకుడికి కావాల్సిన కంటెంట్ సినిమా ఇండస్ట్రీ ఇవ్వలేకపోతుంది. వాళ్ళని నచ్చే విధంగా, వాళ్ళని ఆకట్టుకునే విధంగా మన సినిమాలు తీయలేకపోతుంది ఇండస్ట్రీ. కారణం ఏంటంటే మూస పద్ధతిలో ఈరోజు తెలుగు సినిమాని కావచ్చు, లేకపోతే ఈవెన్ తమిళ్లో కూడా ఏంటంటే డైరెక్టర్లు ఒక వరవడి, ఈ జనరేషన్లో దాదాపు 6-7 మంది డైరెక్టర్లు తమిళ్లో ఒక దళిత బహుజన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన డైరెక్టర్లు, ఒక ద్రవిడియన్ కల్చర్ నుంచి వచ్చిన డైరెక్టర్లు, ఒక ద్రవిడియన్ కల్చర్ని పుణికిపుచ్చుకున్న వచ్చిన డైరెక్టర్లు మంచి సినిమాలు తీయగలుగుతున్నారు. వాళ్ళని నమ్మి హీరోలు డేట్లు ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు కూడా ఒక కల్చర్ని లేకుంటే ఒక సంస్కృతిని కాపాడే సినిమా తీద్దామంటే ఒక హీరో డేట్లు ఇవ్వడు, ఒక హీరో దగ్గర కూడా రానివ్వడు. ఈరోజు మార్కెట్ అంతా కూడా హీరోయిజంతో ముడిపడింది. హీరో సినిమా అయితే తప్ప ఓపెనింగ్ రాదు. ఏ హీరో సినిమా అయినా 3 రోజులే, ఫ్రైడే, సాటర్డే, సండే. బాగుంటే మండే, బాగలేకపోతే మండేతో క్లోజ్. అది స్టార్ కానీ, సూపర్ స్టార్ కానీ, ఇంకా ఏ స్టార్ అయినా సరే. సో ఆ 3 రోజుల కలెక్షన్స్ కోసమే హీరో కాంబినేషను, దానికి వచ్చే పెట్టుబడులు కావచ్చు, దానికి వచ్చే అప్రిషియేషన్ కావచ్చు, అదే సినిమా అనుకుని నమ్మే ప్రేక్షకులు కావచ్చు. ఆ 3 రోజుల సినిమా కోసమే సినిమా ప్రేక్షకులు ఈరోజు ఆలోచిస్తున్నారు తప్ప అసలు ఒకప్పుడు 300 రోజులు, 360 రోజులు నడిచిన సినిమాలు ఉన్నాయి. ఎందుకంటే వాటిలో ఒక విలువలు ఉండేవి, ఒక అద్భుతమైన కంటెంట్ ఉండేది. ప్రేక్షకుల్ని గుండె నిండా అంటే సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ సినిమాలో ఉన్న ఒక కళా నైపుణ్యం కావచ్చు, ఆ సినిమాలో ఉన్న కంటెంట్ కావచ్చు, ఆ సినిమా నేపథ్యమో సంగీతమో వెంటాడుతుంది ప్రేక్షకుల్ని. అందరికీ అనుభవం ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళకి. ఆ వెంటాడే సినిమాని మనం థియేటర్ బయటకు వచ్చినా కూడా మనం వెంటాడే సినిమాలు అనేవి లేవు, ఇప్పుడు రావట్లేదు. అవి రావాలంటే మన తెలంగాణకు మాత్రమే అవకాశం ఉంది. ఎందుకంటే మన తెలంగాణలోనే ఆ మట్టి వాసన. ఎందుకంటే సిద్ధన రాసిన పుస్తకాల్లో 2 పాటలు చాలు ఒక సినిమా తీయడానికి. 2 పాటలు చాలు. ఇది పుట్టమని తీసుకొచ్చి బతుకమ్మని పిలిస్తే ఒక పాట సినిమా తీయచ్చు. అట్లాంటి అద్భుతమైన రచయితలు, కవులు మన దగ్గర ఉన్నారు. కానీ అంత ఇన్యాక్టివ్ అయిపోయారు. ఇన్యాక్టివ్ అంటే పని లేదు. అంటే పని మనకున్న జడత్వం ఉంటుంది. అంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడగం. మనకు కొన్ని లిమిటేషన్స్లో మనం జీవిస్తూ ఉంటాం. మనకు కొన్ని లిమిటేషన్స్ పెట్టుకొని వాళ్ళకేమో ఆటోమేటిక్గా అది బై బర్త్ లేకపోతే ఇన్బిల్ట్లో ఆ లిమిటేషన్స్తో మనం బ్రతుకుతుంటాం. ఆ లిమిటేషన్స్ మనం దాటలేము, మన దగ్గరికి ఎవరు రాదు. సో ఇప్పుడు మార్కెట్ వరవడిలో కొట్టుకుపోతున్న సినిమాని, ఆ పిచ్చి ప్రవాహాన్ని, ఆ బురద ప్రవాహాన్ని, ఆ బురద నీళ్ళని మనం ఆపాలి. ఒక స్వచ్ఛమైన నీరు ఇవ్వాలంటే తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ కళల్ని, తెలంగాణ కళాకారుల్ని ఎప్పుడైతే ఒడిసి పట్టుకొని మనం సినిమా చేయగలుగుతామో ఆ రోజు ఖచ్చితంగా మనము నిలబడతాం. మీకు మరాఠీ సినిమా చచ్చిపోయింది. 15 సంవత్సరాలకు ముందు మరాఠీ సినిమా కిల్ చేయబడింది హిందీ సినిమాతో. కానీ అక్కడున్న ఇన్సెంటివ్స్తోని, అక్కడున్న ప్రభుత్వాలతో కానీ, అక్కడున్న కళాకారులు మళ్ళీ మరాఠీ సినిమాలు చేయటం మొదలుపెట్టి బెస్ట్ ఫిల్మ్, నేషనల్ బెస్ట్ శ్వాస అనే సినిమా నేనే ఇచ్చాను వైఎస్ఆర్ అప్పుడు నేషనల్ ఫిల్మ్స్లో. శ్వాస అనే సినిమాకి 50 సంవత్సరాల తర్వాత వాళ్ళకి బెస్ట్ ఫిల్మ్ వచ్చింది మరాఠీలో.
అక్కడి నుంచి మళ్ళీ ఆ సినిమా ఇండస్ట్రీ ఊపందుకొని అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. ఈరోజు మధ్యప్రదేశ్లో 5 కోట్లు 6 కోట్లు సబ్సిడీలు ఇస్తున్నారు ఇన్సెంటివ్స్ కింద. అక్కడ షూటింగ్ చేస్తారు, వాళ్ళకి లాంగ్వేజ్ లేదు. అక్కడ భోజ్పూరి సినిమా అక్కడే రెడీ అవుతుంది, తెలుగు సినిమా కూడా పోయి అక్కడ వరవడికి రెడీ అవుతుంది, అట్లాగే ఒడియా సినిమా రెడీ అవుతుంది, బెంగాల్ సినిమా కూడా మధ్యప్రదేశ్లో షూటింగ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ వల్ల. సో మనకు కూడా ఖచ్చితంగా మనం తెలంగాణ పాఠ్య పుస్తకాన్ని ఎప్పుడైతే స్కూల్లో ప్రవేశపెడతామో పేదల సమాంతరంగా మనం ఒక ఇన్స్టిట్యూట్ని పెట్టుకొని కళాకారులు తయారు చేయాలి. ఎందుకంటే ఎంత జీలున్నా, ఎంత తపన ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఒక తర్ఫీన్ అనేది, కొంత ట్రైనింగ్ అనేది ప్రతి వ్యక్తికి, ప్రతి కళాకారుడికి అవసరం. అది బై ఎక్స్పీరియన్స్ వస్తే రావచ్చు, లేకుంటే బై స్టడీ రావచ్చు. సో ఈ 2 రకాల ఏ రకమైన ట్రైనింగ్ అయినా ఒక కళాకారుడికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా బేసిక్గా ఒక ఇన్స్టిట్యూట్ కావాలి. ఆ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన తర్వాత ఇన్సెంటివ్స్, అంటే సినిమాని ఎట్లా బతికించుకోగలుగుతాం. ఒకప్పుడు ఎన్ఎఫ్డిసి, ఇప్పుడు కూడా ఉంది ఎన్ఎఫ్డిసి వచ్చిన సినిమాని తెలుగులో ఆనంద్ లాంటి, శేఖర్ కమల్ లాంటి డైరెక్టర్లు చాలామంది ఎన్ఎఫ్డిసి ప్రోత్సాహంతోనే సినిమాలు చేశారు. ఇక్కడ ఎఫ్డిసి ఒకప్పుడు 15 సంవత్సరాల ముందు ఎఫ్డిసి కూడా ఇక్కడ ప్రోత్సాహం సబ్సిడీలు ఇచ్చేది. చిల్డ్రన్ ఫిలిమ్స్లో 10 లక్షలని, చిన్న సినిమాకు క్వాలిటీ ఉన్న సినిమాకు 5 లక్షలు సబ్సిడీ ఇచ్చేది. దాదాపు 16-17 సంవత్సరాలుగా అది కూడా క్లోజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇన్సెంటివ్స్ కింద అది ఒక పెద్ద పాలసీ. అది ఆ పాలసీలో చాలా మ్యాటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంత వివరంగా చెప్పలేను, ఇంకా మీకు సమయభావం ఉంది కాబట్టి. అది ఎవరైనా కూర్చోబెట్టి మాట్లాడి చేస్తే మన రిప్రజెంటేషన్ చాలా ఇచ్చాం, నీకు పుట్టదాకైనాయి. సో విసిగిపోయి వదిలేసాం. సో బైరాగి వీళ్ళంతా కూడా రావాలంటే నాకేమో రావాలనిపిస్తూ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, వస్తే ఏం చేస్తాం అనిపిస్తూ ఉంటుంది. వచ్చి ఏం చేయాలి, కంట చూసి తప్ప ఏమి ఉండదు. ఎందుకంటే దీని మీద కొంత ఒక స్పృహ కావాలి. ఒక సామాజిక స్పృహ లేకుండా, మన కల్చర్ పట్ల, మన సంస్కృతి పట్ల, మన సినిమాల పట్ల మమకారం లేకుండా మనం పాలకుల్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము? స్వయంగా పాలకుడికి ఈ సంస్కృతిని, ఇక్కడ ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఒక కాంక్ష కనుక ఉంటే, ఆ స్పృహ కనుక ఉంటే ఖచ్చితంగా మనం నిలబడతాం, కలబడతాం, గెలుస్తాం. కాబట్టి పాలసీ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఉద్యమం, సినిమా వేదిక ఉద్యమం అనేది మీరు కొనసాగించండి. నేను మీతో భాగస్వామి అవుతాను. నాకు ఎప్పుడు ఉంటే అప్పుడు వస్తాను. కాబట్టి మీరు ఇట్లాగే కొనసాగాలి. మన హక్కులు కాపాడుకునేంత వరకు, మన చైతన్యాన్ని, స్ఫూర్తిని ఇస్తూ వెళ్ళేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ సినిమా వేదికలు, సినిమా కళాకారులకు సంబంధించినవన్నీ కూడా డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్స్ కోసం అందరం ప్రయత్నం చేద్దాం. ఈ పోరాటంలో అందరం భాగస్వామి అవుతాం. థ్యాంక్ యూ. తెలంగాణ సినిమా వేదిక తరఫున శంకర్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ సినిమా ఒంటరిది కాదు. అనేక మంది టాలెంట్ ఉన్న వాళ్ళు, నిరూపించిన వాళ్ళు, తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాల్ని ఎత్తి పట్టుతూ తమ సందేశాన్ని పంపిన వాళ్ళు, కవులు, కళాకారులు, రచయితలు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకొని తెలంగాణ సినిమా వేదిక ఖచ్చితంగా ఆ ఆశయ సాధన కోసం ముందుకు పోద్దని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే కరీంనగర్ నుంచి ప్రొడ్యూసర్ శంకర్ గారు కూడా వచ్చి ఉన్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ కవి రచయిత, ప్రముఖ కవి రచయిత నందిని సిద్ధారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. మిత్రులకు నమస్కారం. తెలంగాణ